హలో అండి, నా పేరు వెంకటలక్ష్మి. నేను కథ చెప్తున్నాను. కథలోకి వెళ్ళే ముందు అందరికీ నమస్కారం. పూర్వము ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు. వేళ తన ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళను తను ఎరుగకపోయినా సరే ఆదరించి భోజనం పెట్టేవాడు. ఒకవేళ ఇంటికి ఎవరు రాకపోతే వీధి వెంట పోయే వాళ్ళని పిలిచి అన్నం పెట్టేవాడు. అలాగా చాలా కాలం జరిగాక ఒకనాడు ఆయనకు అన్నదానం వల్ల వచ్చే పుణ్యం ఎలాంటిదో తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది. ఎవళ్ళని అడిగినా చెప్పలేకపోయారు. ఒక ఆయన ఏమన్నాడంటే, అన్నదాన మహిమ చాలా గొప్పది, దానిని వర్ణించాలంటే కాశీ అన్నపూర్ణకు తప్ప ఇతరులకు సాధ్యము కాదు. మీకు తెలుసుకోవాలని ఉంటే స్వయంగా అన్నపూర్ణాదేవిని అడిగి తెలుసుకోండి అని సలహా ఇచ్చాడు. అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వరుని భార్య అయిన పార్వతీదేవి అన్నమాట. ఆవిడకు కూడా అన్నదానం అంటే ఎంతో ఆసక్తి. అందుకనే కాశీలో ఎవరికి అన్నం లేకుండా పోదు. మన బ్రాహ్మణుడు కాశీ వెళ్ళి గంగ ఒడ్డున కూర్చొని పార్వతీదేవిని గురించి గాఢంగా తపస్సు చేయసాగాడు. దేవి అతని తపస్సుకు మెచ్చుకుని ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగింది. బ్రాహ్మణుడు సాష్టాంగ నమస్కారం చేసి, అన్నపూర్ణాదేవి, నాకేమీ కోరిక లేదు, కానీ అన్నదాన మహిమ ఎటువంటిదో తెలుసుకోవాలని నేను మిమ్మల్ని గురించి తపస్సు చేశాను. ఈ సంగతి మీరే చెప్పాలి, కానీ ఇతరుల వల్ల కాదు అని తన మనసులో ఉద్దేశం వెల్లడించాడు. అప్పుడు దేవి అతనితో, నీకు అన్నదాన మహిమ తెలియాలి అంటే నేను చెప్పటం కాదు, అది నీవు తెలుసుకున్న ఉపాయం మాత్రం చెబుతాను, విను. హిమత్ పర్వతం దగ్గర హేమవతం అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణాన్ని వెళుతున్న రాజుకి పిల్లలు లేరు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు కొడుకు పుట్టాలని దీవించు. ఆ రాజు సంతోషించి, బాబు నీకేం కావాలని అడుగుతాడు. అప్పుడు నీవు, నాకు పెద్ద కోరిక ఏమి లేదు, నీకు కుమారుడు పుట్టిన తక్షణమే ఆ పిల్లవాడిని నేను చూడాలి. ఆ సమయంలో పిల్లవాడి దగ్గర రాణి కూడా ఉండకూడదు అని చెప్పు. ఇంతే కదా అని రాజు ఒప్పుకుంటాడు. ఆ పిల్లవాడు పుట్టడంతో ఏకాంతంగా వాణ్ణి అన్నదానం వల్ల కలిగే పుణ్యమేమిట్రా అబ్బాయి అని అడిగి తెలుసుకో అని చెప్పింది. బ్రాహ్మణుడు సరే అని చెప్పి హేమవతానికి బయలుదేరి వెళ్ళాడు. దారిలో ఒక అడవి అడ్డమైంది. అందులో ప్రవేశించి వెడుతూ అతడు దారి తప్పిపోయాడు. దారి తెలియక తచ్చాడుతుంటే ఆ అడవిలో ఉండే ఒక బోయేవాడొకడు ఆయన అవస్థ కనిపెట్టి, ఏం బాబు, దారి తప్పిపోయినట్టున్నారు, ఏ ఊరు వెళ్ళాలి అని ఆత్రముతో అడిగాడు. హేమవత పర్వతం దగ్గరికి పోవాలి అన్నాడు బ్రాహ్మణుడు. బాబు, దారి తప్పి ఆమెడు దూరం వచ్చేశారు. సాయంత్రం అయిపోయింది కదా, పులులు సింహాలు ఉన్న అడవి ఇది. రాత్రి ప్రయాణం చేయకూడదు. పొద్దున్నే దారి చూపిస్తాను, ఈ రాత్రి ఇక్కడే ఆగిపోండి అన్నాడు బోయేవాడు. బ్రాహ్మణుడు రాత్రికి అక్కడ ఉండిపోవటానికి ఒప్పుకోగానే బోయేవాడు ఆయనను తన చేను వద్దకు తీసుకెళ్ళాడు. చేను దగ్గరకు వెళ్ళటంతోనే బోయేవాడు తన ఇంటికి అతిథిగా వచ్చిన ఆ బ్రాహ్మణుడికి భోజనం ఏం పెడితే బాగుంటుంది అని ఆలోచించి, ఆనపకాయలు, కందికాయలు, పెసరకాయలు కావలసినవి ఉన్నాయి, కానీ వాటిని ఉడికేసుకోవటానికి వాడి వద్ద కొత్త కుండ లేకపోయింది. తమ కుండల్లో ఉడకేసి పెడితే ఆయన తినడు, ఎలాగా మరి అని ఆలోచించాడు. బ్రాహ్మణుడు, నాయనా, నాకేమి వద్దోయ్, నువ్వు చూపిన ఆదరణ వల్ల నా శ్రమ ఆకలి రెండూ తీరిపోయాయి, ఆలోచించక పడుకో అన్నాడు. కానీ పోయేవాడికి ఆ బ్రాహ్మణుడిని పస్తు పెట్టడం అంటే మనసు ఒప్పింది కాదు. అందుచేత ఇంత చారపప్పు, పుట్టతేనె తెచ్చి ఇచ్చి వాటితో ఆకలి తీర్చుకోమన్నాడు. బ్రాహ్మణుడు అవి తీసుకొని అంగోస్త్రం పరుచుకొని కింద పడుకోబోతుంటే బోయేవాడు, అయ్యో, కింద పడుకోవకండి, పులులు వస్తాయి అని చెప్పి ఆయనని చేలో ఎత్తుగా ఉన్న మంచి మీద పడుకోబెట్టి తాను కింద ఉండి ఇల్లంబులు పుచ్చుకుని మృగాలేవి రాకుండా రాత్రంతా బ్రాహ్మణుడికి కాపలాగాశాడు. బోయేవాడలా నిద్రపోకుండా రాత్రంతా కాపలాగాశాడు. కానీ తెల్లవారుజామున నిద్ర ఆగక ఒక కునుకు తీశాడు. అంతలో ఎక్కడి నుంచో ఓ పులి వచ్చి పాపం ఆ బోయేవాడి మీద పడి చంపేసింది. బ్రాహ్మణుడు నిద్రలేసి జరిగిందంతా తెలుసుకొని తన మూలాన ఆ బోయేవాడు పులివాత పడ్డాడని ఎంతో విచారించాడు. బోయేవాని భార్య బ్రాహ్మణుడితోటి, స్వామి, నా రాత ఇలా ఉండగా
ఎవరు తప్పించగలరు? మీరు విచారించకండి. మీకు హేమవతానికి దారి చూపిస్తాను, నడవండి అని ఆయనను తీసుకెళ్ళి దారి చూపెట్టి వెనక్కి తిరిగి వచ్చి భర్తతో పాటు సహగమనం చేసింది. ఆ బ్రాహ్మణుడు బోయ దంపతుల మంచితనాన్ని తెలుసుకుంటూ హేమవతాన్ని చేరుకున్నాడు. అక్కడ రాజును చూసి పార్వతీదేవి చెప్పినట్లుగా దీవించాడు. పుట్టినప్పుడు మీ పిల్లవాడిని ఏకాంతంగా చూడటానికి అనుమతి ఇవ్వాలని కోరగా రాజు అందుకు ఒప్పుకున్నాడు. రాజుగారి భార్య 9 నెలలు మోసి చందమామ లాంటి పిల్లవాడిని కన్నది. బ్రాహ్మణుడు ఎవరు లేకుండా చూసి ఆ పిల్లవాడిని అన్నదానం వల్ల కలిగే ఫలమేమిటో చెప్పు అని అడిగాడు. అప్పుడు పుట్టిన శిశువైనప్పటికీ పెద్దవానికి మళ్ళీ ఆ పిల్లవాడు బ్రాహ్మణుడితో ఇలా అన్నాడు. 10 నెలల క్రితం మీరీ పట్టణానికి వస్తూ అడవిలో దారి తప్పి పోతే మిమ్మల్ని తీసుకెళ్ళి చారెడు చారపప్పు పురుషుడు తేనె ఇచ్చిన బోయవాణి నేనే సుమండి. ఈ మాత్రం దానానికే ఈ రాజుగారికి కుమారుడినై పుట్టి రాజ్యమేలబోతున్నాను. ఒకనాటి దానానికి ఇంత గొప్ప ఫలితం కలిగినప్పుడు నిత్యం అన్నదానం చేసే మహానుభావులకు ఎటువంటి ఫలం కలుగుతుందో మీరే ఊహించుకోండి. ఇలా చెప్పేసి ఆ పిల్లవాడు మరుక్షణంలోనే ఏమి ఎరుగని పసిపాపలాగా కువ్వా కువ్వా అని ఏడవటం ఆరంభించాడు. బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపడి తన ఊరు తిరిగి వచ్చి జరిగిందంతా భార్యతో చెప్పాడు. ఆ దంపతులు అప్పటి నుంచి విడవకుండా అన్నదానం చేస్తూ ధనధాన్య సమృద్ధి, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సుఖంగా ఉంటున్నారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ చేయండి.